హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసుల మానవత్వంతో, జీహెచ్ఎంసీ అధికారుల సేవాభావంతో రోడ్లపాలైన ఓ అభాగ్యుడు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరాడు. అక్టోబరు 16న కేపీహెచ్బీ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దిక్కుముక్కు లేని ఓ అభాగ్యుడిని అంబులెన్సులో చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. మాసిన బట్టలతో, కాలు వాచిపోయి, చీముకారుతో అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడు. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న ఈ నిర్భాగ్యుడిని ఆశ్రమ సిబ్బంది వీల్చైర్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కేపీహెచ్బీ కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అనాథగా భిక్షాటన చేస్తున్న ఈ అభాగ్యుడిని గుర్తించి జీహెచ్ఎంసీ వారు కేపీహెచ్బీ పిఎస్లో లెటర్ ఇవ్వడంతో మా సిఐ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు. శశికాంత్ రెడ్డి, నేను కేపీహెచ్బీ పిఎస్ నుంచి వచ్చినాం. 114 డివిజన్ వాళ్ళు అక్కడున్న వాళ్ళు మున్సిపల్ ఆఫీసర్ గారు మాకు లెటర్ పెట్టారు. ఆ లెటర్ తోటి మా ఇన్స్పెక్టర్ సార్ నన్ను ఎస్కార్ట్గా పంపించడం జరిగింది. ఈయనని మీ దగ్గర డిపాజిట్ చేసి తమరి ఆధీనంలో హ్యాండ్ ఓవర్ చేసి, ఫ్యామిలీ ఎవరు లేరు సార్, మేము అనాథనే. చైతన్య ఫుడ్ కోర్టు 5th ఫేసు పూరం మాల్కి ఆపోజిట్లో ఈయన అక్కడే ఉండి భిక్షాటన చేస్తుంటాడు. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళ నాలెడ్జ్లోకి పోయిన తర్వాత అక్కడ పబ్లిక్ కంప్లైంట్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు చొరవ తీసుకొని మా దగ్గర వచ్చి లెటర్ ఇస్తే మేము ఎస్కార్ట్ ద్వారా తీసుకొని జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ మేమందరం కలిసి ఇక్కడ మన ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొని వచ్చి. నా పేరు శశికాంత్ రెడ్డి సార్, కానిస్టేబుల్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్. మా సిఏ గారు వచ్చి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఎస్హెచ్ఓ. కాలు వాచి నడవలేని స్థితిలో ఉన్న ఇతని పరిస్థితిని గమనించిన ఆశ్రమ వైద్యులు వెంటనే సిబ్బంది సహాయంతో లిఫ్ట్ ద్వారా వసతి భవనంలోని వైద్యశాలకు తరలించారు. పోలీసుల, జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో అతని బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ వంటి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి వాచిన కాలును చూడగా ఆ కాలుపై పురుగులు పట్టి లోపలి మాంసం కూడా కనిపిస్తోంది. వైద్యులు వెంటనే ఆ కాలికి డ్రెస్సింగ్ చేశారు. అనంతరం సిబ్బంది ఆ అభాగ్యునికి ఎప్పటి నుండో పెరిగిన జుట్టు గడ్డాన్ని కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించిన అనంతరం దాతలు ఇచ్చిన బట్టలు ధరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. అనంతరం ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి సిబ్బంది ప్రేమగా భోజనం పెట్టగా ఆకలితో ఉన్న ఆ పెద్దాయన కడుపు నిండా తిన్నాడు. రోడ్లపై మృత్యువుతో పోరాడుతున్న ఈ అభాగ్యుడిని ఆశ్రమానికి చేర్చిన కేపీహెచ్బీ పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ నిరాశ్రయునికి పూర్తి వైద్యము, కౌన్సిలింగ్ అందించి తిరిగి మామూలు మనిషిని చేయడానికి సేవాశ్రమం సంపూర్ణ కృషి చేస్తుంది. ఇతను త్వరగా కోలుకుని సొంతవారి చెంతకు చేరుకోవాలని ఆశిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.